హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్లోని కొన్ని ఫ్రీ వెబ్సైట్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతున్న హెరిడిటరీ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ వచ్చేయండి. ఇది ఒక సూపర్ న్యాచురల్ హర్రర్ ఫిలిం అనమాట. స్టోరీలోకి వెళ్తే హెన్నీ హీరోయిన్ ఫ్యామిలీతో కలిసి ఉంటుంది. ఎన్ని మదర్ చనిపోవడం దగ్గర నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవి ఏంటి, వాటి నుండి ఎన్ని ఫ్యామిలీ ఎలా తప్పించుకుంటే అనేది రిమైనింగ్ కదా. చాలా హర్రర్ మూవీస్లో లాగానే సిటీకి దూరంగా ఒక ఇల్లు, ఆ ఇంట్లోనే ఒక చనిపోవడం, అక్కడ నుండి స్కేరీ సీన్స్ స్టార్ట్ అవ్వడం, సేమ్ అదే హర్రర్ టెంప్లెట్తో ఉంటుంది ఈ మూవీ కూడా. కానీ ఫస్ట్ 1 అవర్ ఎలాంటి స్కేరీ మూమెంట్స్ కానీ ఏమీ ఉండవు. 1 అవర్ తర్వాత నుండి స్కేరీ సీన్స్ స్టార్ట్ అయినా అవి అంతగా భయపెట్టేటట్టు ఉండవు. కానీ లాస్ట్ 30 మినిట్స్ అయితే కొంత హర్రర్ అండ్ న్యూడిటీ సీన్స్ ఉండడంతో ఫ్యామిలీతో కలిసి చూడలేం. ఈ మూవీలో స్కేరీ మూమెంట్స్ కంటే మైండ్ డిస్టర్బ్ చేస్తుంది. మనం 2-3 డేస్ వరకు మూవీని మర్చిపోలేము, అంత డిస్టర్బింగ్గా ఉంటుంది మూవీ స్టోరీ అయితే. స్టోరీ రొటీన్గానే ఉన్న స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా బిల్డ్ చేస్తూ ఒక హర్రర్ మూవీ కంప్లీట్ చేసాక కూడా మనలో భయాన్ని క్రియేట్ చేయగలిగితే అదే బెస్ట్ హర్రర్ మూవీ అనమాట. ఈ మూవీ కూడా అలాంటిదేను. మూవీ స్టార్టింగ్లో జంప్ స్కేరీ సీన్స్ కానీ లైట్స్ ఆఫ్ ఆన్ అవ్వడం కానీ ఇలాంటివి ఏవి ఉండవు. స్కేరీ మూమెంట్స్ కూడా స్టోరీ డెవలప్ అవుతున్న కొద్దీ స్కేరీ మూమెంట్స్ కూడా విజువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఈ మూవీ స్టార్ట్ అవ్వడమే డల్గా స్కేరీ మూడ్తో మెయింటైన్ చేయడం వల్ల కొంత బోరింగ్గా ఎప్పుడు మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుందనే ఫీలింగ్ వచ్చింది. అలాగే ల్యాగ్గా కూడా అనిపిస్తుంది. క్యారెక్టర్ డిజైన్ కూడా క్లారిటీ లేకుండా ఉంటుంది. కానీ నెక్స్ట్ ఏం చేస్తారు అనే క్యూరియాసిటీని బిల్డ్ చేశారు మూవీలోనైతే. స్టార్టింగ్లోనే మూవీ ప్లాట్ అర్థం కాదు, కొంతసేపు చూసి దగ్గర నుండి అర్థం అవుతూ ఉంటుంది మూవీ స్టోరీ. మూవీకి స్క్రీన్ ప్లే అంత ప్లస్ అంతే మైనస్ కూడా. ఎందుకంటే క్యారెక్టర్స్ తో మనం కనెక్ట్ కాకపోతే ఇది అసలు మూవీ అయినా, ఇందులో అంతగా హర్రర్ ఎలిమెంట్స్ ఏమున్నాయో అనిపిస్తుంది. సో చాలా మందికి ఈ మూవీ అర్థం కాకపోవచ్చు కూడా. హర్రర్ జోనర్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. హర్రర్ మూవీకి మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోరే ముఖ్యం అనమాట. ఇందులో బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల భయపడుతూ ఉంటాం లాస్ట్ 30 మినిట్స్లోనైతే. నాకైతే మాత్రం ఈ మూవీ నచ్చింది. హెరిడిటరీ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.